రకమైన సైద్ధాంతిక రాజకీయ లైన్ తోటి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో పనిచేస్తూ వస్తూ ఉన్నాయి. ఒక క్రమశిక్షణతో పనిచేస్తూ వస్తున్నది. అటువంటి పార్టీని గందరగోళం పరచడానికి ఈ పార్టీకి అగ్ర నాయకులుగా ఉన్న కామ్రేడ్ ఓంకార్ గారు, కామ్రేడ్ భీమరెడ్డి నరసింహరెడ్డి గారు అమరవీరుల త్యాగాలతోటి ఏర్పడ్డ పార్టీ ఇది. అటువంటి నాయకత్వంకి అనేక మంది లక్షలాది పేరున ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో అభిమానులు ఉన్నారు. మరి అటువంటి వాళ్ళను తప్పుదారి పట్టించి ఈ యొక్క పార్టీ పేరు చెప్పుకొని తను అక్రమంగా పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నాడు. అలాగే పార్టీని డ్యామేజ్ చేయడానికి, పార్టీ నాయకత్వాన్ని కూడా భ్రష్టపరచడానికి ఈ ప్రయత్నంలో భాగంగా ఈ కుతంత్రాలు జరుగుతున్నాయని పార్టీ సీరియస్గా గుర్తించి అతని మీద పార్టీ నామినేషన్ రిజెక్షనే కాకుండా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరడం అనేది కూడా జరిగింది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఈ యొక్క భారతదేశంలో కూడా పెరుగుతున్న ఫాసిజానికి, మతోన్మాదానికి, ఈ యొక్క కార్పొరేటీకరణకు, రైతాంగ వ్యతిరేక విధానాలకు, ప్రజా వ్యతిరేక విధానాలకు నికరంగా ప్రాణాలు అర్పిస్తూ పనిచేస్తున్న పార్టీ ఎంసీపీ పార్టీ. దానిలో అనేక త్యాగాలతో పనిచేస్తూ వస్తున్నది. ఏ ఒక్క రాజకీయ పార్టీతో కూడా పొత్తులు కానీ ఎటువంటి అనుబంధాలు కానీ లేకుండా స్వతంత్రంగా ఒక నికరమైన లైన్ తోటి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 26 స్థానాల్లో ఎంసీపీ బిఎల్ఎఫ్ కూటమిలోనే భాగస్వామిగా పనిచేస్తూ చేయడం జరిగింది. అదే మరి అటువంటి దాన్ని డ్యామేజ్ చేయడానికి, ప్రజలు గందరగోళం పడడానికి ఈ యొక్క పార్టీ పేరును ఉపయోగించడం అంటే కేవలం ఒక ప్రజలనే కాదు, రాజ్యాంగబద్ధంగా అధికారికంగా ఆర్పీ 1951 యాక్ట్ ప్రకారంగా రిజిస్టర్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోటి రిజిస్టర్ చేసుకున్న గుర్తింపు పార్టీ మాది. రిజిస్టర్డ్ అయి గుర్తింపు పొందని, అంటే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా ఎంసీపీ ఉన్నది. మరి ఆ పార్టీని దాన్ని ఉపయోగించుకుంటే కేవలం ప్రజలను, సమాజాన్ని కాకుండా ఎన్నికల కమిషన్ కూడా పక్కదారి పట్టించే ప్రక్రియ. ఇది తీవ్రమైన ఇది క్రిమినల్ చర్య. కాబట్టి దీన్ని ఎన్నికల అధికారులు కూడా సీరియస్గానే తీసుకున్నారు. ఆ పట్ల ఆ రకంగా చర్య తీసుకుంటారని చెప్పారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహించకుండా, ఎటువంటి పార్టీ పేరు చెప్పుకొని ఫండ్స్ వసూలు కానీ, వాళ్ళు గందరగోళపరిచే స్టేట్మెంట్లు కానీ వాటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకోకూడదని, అటువంటి వాటన్నిటి కూడా ఆ ఇచ్చిన వ్యక్తుల బాధ్యులు తప్ప ఎంసీపీ ఎట్టి పరిస్థితుల బాధ్యులు కాదని ఈ సందర్భం మీకు తెలియజేయడం జరుగుతాం. అంటే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? మరి ఏ పార్టీకి సపోర్ట్ ఉన్నారు? పార్టీ అంటే మరి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ తోటి కూటమిలోను. దాదాపు ఇప్పుడు మేము వరంగల్, చేవెళ్ళ, నల్గొండ 3 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులుగా ఉన్నాం. అట్లాగే మహిబాద్ లోపల ఆదివాసీ బిడ్డకు అక్కడ మద్దతు ఇస్తా ఉన్నాం. అలాగే ఇంకా మిగతా 3-4 స్థానాల లోపల భువనగిరి, నిజామాబాదు, నాగర్ కర్నూలు, జైరాబాద్ ఈ స్థానాల లోపల బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం జరుగుతాం. ఏం పేరు సార్? నా పేరు అశోక్, మత్తికాయల అశోక్, ఎంసీపీ ఆల్ ఇండియా కార్యదర్శి.